నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు దిగేందుకు సిద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు అన్న వార్త అక్కడ హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్తో టచ్లోకి నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే టికెట్ ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే ఆయన హస్తం గూటికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసినటువంటి తుంగతుర్తికి కూడా చెందినటువంటి సామేలు, అలాగే ఈసారి తప్పకుండా తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు కూడా ఆయన కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి పార్టీ మార్పులకు సంబంధించినటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్కే సవాల్ విస్తున్నారు అక్కడ అనిల్ కుమార్. ఇవన్నీ కూడా మొత్తాన్ని అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు పార్టీ దిగేందుకు నేతలు కొంతమంది సిద్ధంగా ఉన్నట్లయితే మాత్రం తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, సాధారణ ఎన్నికల్లో మరో 4 నెలలు ఉన్న నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా పక్కచూపు చూస్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నట్లయితే నగరకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వేముల వీరేశం 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి చెందడం జరిగింది. అయితే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరిగి ఆయన బీఆర్ఎస్ గూటికి చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా వేముల వీరేశానికి చిరుమర్తి లింగయ్యకు మధ్య పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి మనస్పర్ధలు వచ్చిన కారణంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అయితే 4.5 సంవత్సరాలు గడిచి మరో 4 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు చిరుమర్తి లింగయ్య అధికార పార్టీ ఎమ్మెల్యేగా పార్టీ అధిష్టానం నుంచి టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉండగా, వేముల వీరేశం కూడా తనకే టికెట్ వస్తుందని ఇన్ని రోజులు వేచి చూడడం జరిగింది. అయితే ఎప్పుడైతే అతను కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాడో పొంగులే శ్రీనివాస్ రెడ్డితో సమావేశమై కాంగ్రెస్ గ్రూప్కి చేరుతున్నారనే వార్తలు రావడంతో బీఆర్ఎస్ అధిష్టానం అతనికి ఒక ఎమ్మెల్సీ ద్వారా చివరి వరకు ఉండాలని, అప్పటి వరకు ఉన్నట్టయితే టికెట్ నీకే ఇస్తానంటే కూడా పార్టీ పెద్దలు చెప్పారని కూడా వార్తలు రావడంతో అతను ఇన్ని రోజులు కూడా వేచి చూడడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై చివరి క్షణంలో ఆయన వెనుకడి వేసి ఆచి చూసి దూరంలో వేచి ఉన్నారు. అయితే తనకే టికెట్ వస్తుందని ఇటు చిరుమర్తి లింగయ్య, తనకే టికెట్ వస్తుందని ఇటు వేముల వీరేశం ఇద్దరు కూడా తమకు తామే టికెట్ వస్తుందని నియోజకవర్గంలో తిరుగుతుండడంతో ఇటు అక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటి వరకు అయితే డైలామాలో ఉన్నారు. టికెట్ ఎవరికి వస్తుంది, ఎవరికి మనం మద్దతు తెలపాలి, చివరి వరకు పోటీలో ఎవరు ఉంటారనే అయితే చర్చ జరుగుతుంది. అయితే తాజాగా వేముల వీరేశము బీఆర్ఎస్ అధిష్టానానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల చివరి వరకు తనకు టికెట్ పైన పార్టీ అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా అతను పార్టీ హైకమాండ్కు అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తుంది. లేని పక్షంలో తన దారి తాను చూసుకుంటానని, అదేవిధంగా కాంగ్రెస్ లోకి వెళ్తాడనే ప్రచారానికి అతను అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కి టికెట్ కన్ఫర్మేషన్ లేకుంటే అతను కాంగ్రెస్ పార్టీకు వెళ్లే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా మరి బీఆర్ఎస్ అధిష్టానం చివరి వరకు వేచి చూసే ధోరణి చూస్తుందా, లేకపోతే చిరుమర్తి లింగయ్య టికెట్ ఇస్తుందా, లేకపోతే వేముల వీరేశానికి టికెట్ ఇస్తుందా అనేది మాత్రం అయితే ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. ఈ క్షణంలో వేముల వీరేశం పార్టీ హైకమాండ్ పెద్దలకు తన యొక్క నిర్ణయాన్ని తెలియజేసి పార్టీ మాట్లాడాలనేది మాత్రం ఆసక్తిగా నెలకొంది. ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చినట్టయితే మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి మందుల సామెలు ఆ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. గత 2014తో పాటు 2018లో కూడా చివరి వరకు తన టికెట్ వస్తుందని ఆశపడి భంగపడ్డ తర్వాత అతని టికెట్ కేటాయించలేదు పార్టీ అధిష్టానం. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి గాదర్ కిషోర్ కు ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఆ తుంగతుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి సామెలు తనకు టికెట్ వస్తుందని చివరి వరకు కూడా ఆశ పెట్టుకున్నప్పటికీ గత 10 రోజుల క్రితం ఏదైతే తిరుమలగిరిలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి కేటీఆర్ మూడోసారి తుంగతుర్తి ప్రజలు గాదర్ కిషోర్ ని గెలిపియాలని, 40,000 మెజార్టీతో గెలిపియాలని, హ్యాట్రిక్ కొట్టాలని అక్కడ చెప్పడంతో మందుల సామెలు తిరిగి ప్రెస్ మీట్ నిర్వహించి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది. అయితే మందుల సామెలు తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, అక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి 60,000 ఓట్లు ఉన్నాయని, తనకు టికెట్ ఇచ్చినట్లయితే గెలుస్తానని చెప్పినప్పటికీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని, ఈసారి తప్పకుండా పార్టీకి రాజీనామా చేసిన తను ఈసారి తప్పకుండా కూడా పోటీలో ఉంటానని, ఏ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా తను పోటీకి సిద్ధమంటూ కూడా అతను అక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో అతను చెప్పడం జరిగింది. ఇక నల్గొండ నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఇప్పటికే నల్గొండ నియోజకవర్గంలో
చాడ కిషన్ రెడ్డి అదే వీళ్ళు ఇప్పటికే తమ తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు ఒంటరిగానే పోటీ చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే నేపథ్యంలో అదే ఆ బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి చెక్లం అనిల్ కుమార్ ఇప్పటికే మొదటి నుంచి కూడా చెక్లం అనిల్ కుమార్ పార్టీ ఉద్యమ కాలం నుంచి కూడా ఉన్నారు. 2001 నుంచి కూడా కేసీఆర్ తో సహా అతను ఉద్యమ కాలంలో నడిచిన వ్యక్తి. అయితే పలు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తానని చివరి నిమిషంలో అతను టికెట్ ఇవ్వకపోగా గత ఎన్నికల్లో కూడా చివరి వరకు టికెట్ వస్తుందన్న ఆశతో భంగపడ్డటువంటి చెక్ల అనిల్ కుమార్ కు ఇటు పార్టీ అధిష్టానము ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా గతంలో చెప్పినప్పటికీ ఆ మాట నిలబెట్టుకోకపోవడం అతను కూడా పార్టీకి రాజీనామా చేసి అతను కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నాడు. ఇదంతా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మరో కుంపటి కూడా తయారైంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజులు వేచి చూసినట్లయితే టికెట్ రాని పక్షంలో టికెట్ ఎవరైతే ఆశపడుతున్నారో వారందరికీ టికెట్ ఇవ్వనట్లయితే వారందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్, రైట్. ఇంకొకటి అంటే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి అంటే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే వేముల వీరేశం సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టచ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ టికెట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కూడా ఫార్ములా స్థానికులకే టికెట్ ఇస్తాం అని చెప్తూనే అంటే సర్వేలు కూడా ఆయన నేపథ్యంలో ఆయన పంతాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కేసీఆర్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే నేపథ్యంలో ఖచ్చితంగా కీలకమైనటువంటి నేతలకు మాత్రమే టికెట్లు కట్టబెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అంటే వేముల వీరేశానికి సంబంధించినటువంటి అంశానికి వస్తే ఎంతవరకు ఆయనకి ఛాన్సెస్ ఉన్నాయి? అయితే నగరికల్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే అక్కడ 2018 ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య చేతిలో వేముల వీరేశం స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల అవసరాల దృష్ట్యా తిరిగి బీఆర్ఎస్ గురించి చేరడంతో చేరినప్పుడే అతనికి వచ్చే సంవత్సరం మరోసారి రాబోయే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే కేటాయిస్తామని, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కూడా కేటాయిస్తామని ఇచ్చిన హామీతోటే అప్పుడు అతను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరినట్టుగా చెప్తున్నారు. అతనితో పాటు చాలా మంది కూడా మంత్రి సవితా ఇంద్రారెడ్డితో సహా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చేరడం జరిగింది. అయితే తిరుమల లింగయ్య తనకే టికెట్ వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా కేటీఆర్ కూడా తనకు హామీ ఇచ్చాడని, వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ కన్ఫర్మ్ అని అతను ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో వేముల వీరేశము పరిస్థితి ఆగమగోచరంగా మారింది. అయితే పార్టీలోనే ఉంటున్నప్పటికీ కూడా అతనికి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల బుక్కులు కూడా ఇవ్వకపోవడంతో అతను అప్పటి నుంచి కూడా నిరాశలో ఉన్నాడు. ఇటు పార్టీ అధిష్టానం కానీ, ఇటు కేటీఆర్ గాని, ముఖ్యమంత్రి కేసీఆర్ గాని ఇప్పటి వరకు కూడా అతనికి సరైన ప్రాధాన్యం కల్పించడం లేదనే మనోవేదన పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతను అల్టిమేటమే జారీ చేయడం జరిగింది. తాను ఈ నెల చివరి వరకు పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో చెప్పాలని, లేనట్లయితే తన దారి చూసుకుంటానని పార్టీకి సంకేతాలు అడిగడంతో పార్టీ అధిష్టానం అతనితో మాట్లాడేప్పటికి కూడా ఈ నెల చివరి వరకు అతను ఆ పార్టీ అధిష్టానంతో ఏదో ఒకటి తేల్చాలని చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతాడనే ఊహాగానాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ కి వెళ్ళి తిరుమల లింగయ్యకి మరోసారి టికెట్ ఇచ్చినట్లయితే అతను ఖచ్చితంగా వేరొక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ చివరి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే చివరి వరకు కూడా సర్వేల ప్రకారం ఎవరు గెలుస్తారో వారికే టికెట్ ఇవ్వాలనే కృత నిశ్చయంతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే ప్రజల్లో తిరుగుతలేరో, ఎవరైతే ప్రజల్లో అసంతృప్తి ఉందో, ఎవరైతే ప్రజల్లోకి వెళ్లకుండా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా సక్సెస్ ఫార్ములాను నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, చేరికలు వరుసగా జరుగుతున్నటువంటిది, ఖచ్చితంగా అధికారం సాధిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కర్ణాటక ఎన్నికల తర్వాత. అంటే ఏ నేపథ్యంలో వేముల వీరేశానికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టచ్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు లాభం చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల శాతం ఎక్కువ ఉండడం, గెలవడం, అక్కడి నుంచి గెలిచిన వారు బీఆర్ఎస్ పార్టీలోకి మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో ఆ ఓట్లను ఈసారి ఖచ్చితంగా గ్రాప్ చేసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే ఆ నియోజకవర్గాల్లో బలమైన పట్టున్న నాయకుల వైపు చూసింది, ఇటు అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వారందరినీ చేరదీసి ఆ పార్టీ నుంచి టికెట్ ఇప్పించి గెలిపించాలనే
కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా పొంగులే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా జోపల్లి కృష్ణారావు కావచ్చు, అదే విధంగా నల్గొండ జిల్లాలో ఎవరైతే గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మేరతో ఓడిపోయిన వారు, లేకపోతే పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగానే వేముల వీరేశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నట్లయితే అక్కడ వేముల వీరేశంకు ప్రజల్లో బలం ఉండటంతో పాటు ఆ గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడంలో నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు ఉండడంతో అతను టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు కూడా ఉంటాయనే ఏకైక కారణంతో అతని పార్టీలోకి తీసుకునేందుకైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అడుగులు వేసిందో ఆ వైపున. అదే విధంగా ఈ ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే బలమైన నాయకులు ఉన్నో వారందరూ కూడా చేరదీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు రాజశేఖర్. ఫైనల్ గా అంటే తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు అలాగే సామ్వేల్ కానీ అనిల్ కుమార్ కానీ వీళ్ళు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి సవాలు విస్తున్నటువంటి నేపథ్యం అంతా కూడా బీఆర్ఎస్ కొంతవరకు నష్టం చేకూర్చే అంశం అయినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలకు ఒకవేళ వీళ్ళందరూ వస్తే కనుక ఒకే పార్టీ నుంచి టికెట్లు ఆశావాహులు పెరిగితే అది కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే మొత్తానికి ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడ ఏ పార్టీ వ్యవహరిస్తే ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 20-30 సంవత్సరాలకెళ్ళి నల్గొండ చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదే విధంగా సూర్యాపేట అయితే దామోదర్ రెడ్డి, నాగార్జున సాగర్ అయితే జానారెడ్డి, ఇంకా కోదాడ హుజూర్నగర్ లో ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ సీనియర్లు అందరూ కూడా తమ యొక్క నియోజకవర్గాల్లో మంచి పట్టున్న, అదే విధంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకులు. ఈ నియోజకవర్గాల్లో ఈ టికెట్ వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వారు ఆశించడం అంత ఆషామాషి కాదు. ఎందుకంటే బలమైన తెలంగాణలోనే బలమైన నాయకులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకులు ఉన్నారు. వీరు ఒకవేళ వస్తే సొంత పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో తమకు అన్యాయం జరిగిందని ఒకవేళ ఆ పార్టీ మీద కోపంతో వస్తే తీసుకుంటారే తప్ప కొన్ని నియోజకవర్గాల్లో మాత్రము వాడిని పార్టీలో తీసుకోవడమే తప్ప ఒక టికెట్ ఇస్తామన్న ఖచ్చితమైన నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం లేదు. కొన్ని నియోజకవర్గాలు ఒక నగరికల్ లాంటి నియోజకవర్గం చూసుకున్నట్టయితే గతంలో పోటీ చేసినటువంటి వేముల వీరేశం, చిరుమతి లింగయ్యకు పోటాపోటీగా ఉంటారు కాబట్టి ఈసారి అతను టికెట్ రానట్లయితే అతను తీసుకున్నట్టయితే పార్టీకి అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఒక ఆశతోటి అతను తీసుకునే అవకాశాలు ఉంది. ఇక అక్కడ నాగార్జున సాగర్ కావచ్చు, కోదాడ, హుజూర్నగర్, అదే విధంగా నల్గొండ ఈ నియోజకవర్గాల్లో తీసుకునే వారంతా కూడా కేవలం పార్టీ మారటం వరకే సాధ్యమవుతుంది కానీ అక్కడ వారికి టికెట్ ఇచ్చేంత ప్రాధాన్యత అయితే లేదు. ఏదేమైనప్పుడు కూడా చివరి క్షణంలో ఎవరైనా అధికార పార్టీకి చెందినటువంటి ప్రస్తుతం ఉన్నట్టు ఎమ్మెల్యేలకు టికెట్ దక్కనట్టయితే వారి చివరి క్షణంలో పార్టీ మారే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆచి చూసే ధోరణి వ్యవహరిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చివరి వరకు కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరు బాగున్నట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మార్చే ప్రయత్నాలు కూడా పార్టీ చేస్తుందనేటువంటి అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి రాజశేఖర్.